నిన్న మొన్న మనం చూసుకుంటే కూడా జయ జయ తెలంగాణ రాష్ట్ర గేయంగా దాన్ని ఏర్పాటు చేసారు. కందశ్రీని ఒక కవిగా మీరు ఆయనకు ఒక మంచి గౌరవం ఇచ్చారు. దాంతోపాటుగా టీఎస్ని కాస్త టీజీగా మార్చారు. సో ఈ మార్పులన్నీ ఎందుకు తెర మీకు తీసుకొచ్చారు? సార్ నేను కొత్తనే చేస్తున్నా. రాష్ట్రంలో కొత్తదనం కావాలి. వాళ్ళు ఎంతసేపు ఒక గడిల పరిపాలన చేసిండ్రు కాబట్టి రేవంత్ రెడ్డి గారు ఒక సాధారణ ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా పరిపాలన అందించాలని చెప్పి రేవంత్ రెడ్డి గారు కంకణం బద్దలు అయినరు, కంకణం కట్టుకున్నారు, అదే విధంగా పరిపాలన సాధిస్తారు. ఇవాళ వరకు వాళ్ళ టీఆర్ఎస్ భవన్లో ఉన్న తెలంగాణ తల్లి ఏంది? తెలంగాణ తల్లి అంటే ఒక సామాన్య తెలంగాణ తల్లి ఎట్లుంటుందో ఆ విగ్రహాన్ని రుచి చూపించింది రేవంత్ రెడ్డి గారు తెలంగాణ ప్రజలకు. మన తెలంగాణ తల్లి ఇట్లుండాలి అనేది ప్రతి ఒక్కరికి కూడా చూపించింది రేవంత్ రెడ్డి గారు. ఒక సామాన్య మహిళ లేకుండా, సామాన్య ఊరి మహిళ లేకుండాలి. ఒక మహిళ ఎట్లుండాలి అట్లుండాలి. వాళ్ళ లేక భోగ భాగ్యాలు వేసుకునే కిరీటాలు పెట్టుకుని ఇంకా రాజరిక పాలనలో ఉన్నాం మనం అనే ఒక ఉద్దేశంతో రేవంత్ రెడ్డి గారు ముందుకు వచ్చారు. రెండోది, తెలంగాణ స్టేట్ ఏంది, తెలంగాణ మనకు ఉండాలని చెప్పేసి తెలంగాణ అనే పేరుని మార్చాలనే ఉద్దేశంతో ఆయన తెలంగాణ పేరు కూడా బీఆర్ఎస్ మార్చింది కేసీఆర్. తెలంగాణ అనే పదాన్ని మార్చేద్దామనే ఉద్దేశంతో నడుపుతున్నాడు. కాబట్టి తెలంగాణ అని ఉండాలి అనే ఉద్దేశంతో తెలంగాణని తీసుకొని వచ్చి కాబట్టి ఇప్పుడు అందశ్రీ గారు పాట పాడిన దాంట్లో ఏం తప్పు ఉన్నదండి? ఒక ప్రజా గాయకుడు గద్దార్ గారికి గద్దార్ అవార్డ్స్ అని పెట్టి నంది అవార్డ్స్ అని పేరు దాని ప్లేస్లో ఇవన్నీ కూడా నివాళులు అర్పించినట్టు కాదు. తెలంగాణ ఉద్యమకారులు వీళ్ళు తెలంగాణ కోసం వాళ్ళ జీవితాలు అంకితాలు చేసిండ్రు. సామాన్య ప్రజల కోసం పోరాటం చేసి వాళ్ళ జీవితాలు అంకితం చేసిన వాళ్ళు వీళ్ళంతా. సో వాళ్ళ కోసం వాళ్ళ గుర్తింపుకు వాళ్ళకు ఒక మంచి పాట అందజేసిండు. మనకు కూడా ఒక పాట ఉండాలి తెలంగాణకు. తెలంగాణ గేయం ఉందా ఇప్పటి వరకు? తప్పేముందని 10 సంవత్సరాలలో సారు 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 కారు బేకారు ఇవే మాటలు. ఇంకా దాన్ని తప్పించేమని ఉందా? 2 పెగ్గులు వేయంగానే నెలకు ఒకసారి ప్రెస్ మీట్ పెడుతుండే. దానికోసం ఒక 20 కోట్ల 30 కోట్లు పెట్టి బిల్డింగ్ కట్టిండు. మీరు పోయి చూడండి ఒకసారి ప్రగతి మళ్ళీ ప్రెస్ కోసం ఒక సపరేట్ బిల్డింగ్. ఈయన పుడింగ్ ఆడు దానికి ఒక బిల్డింగు నెలకు పెట్టే 2 ప్రెస్ మీట్ల కోసం అంత పెద్ద బిల్డింగ్ కట్టిండు. దాని 2 వెయ్యాలి, పెగ్గు ప్రెస్ మీట్ పెట్టాలి. కాబట్టి ఇప్పుడు ఎట్లా ఇస్తారనేది మేము చూపిస్తాం. ఈ 6 గ్యారెంటీల గురించి ఏం చెప్తారు? గతంలో నుంచి కూడా ప్రభుత్వం ఏర్పాటైన వారం రోజుల నుంచి కూడా 6 గ్యారెంటీలు సాధ్యం కావు, ప్రజలు అసంతృప్తిగా ఉన్నారు, సో ప్రజలే బుద్ధి చెప్తారనేది ప్రతిపక్షాల మాట. నిజంగా సాధ్యం అయితే అంటారు? అసలు మీరు వచ్చిన 2 ఇమీడియట్ స్టార్ట్ చేసినామా? కొనసాగుతున్నాయా? ఇప్పటికే 13 కోట్ల మంది మహిళలు ఆర్టీసీ బస్సులు ఎక్కిర్రా? వాళ్ళు ఆనందంగా ఉండరా? ప్రతి మహిళ కూడా హ్యాపీగా ఉన్నది. ఇవాళ మేము 2000 అందరు మిగులుతున్నాయి నాకు బస్సులో తిరిగినందుకని. తర్వాత మీకు ఇమీడియట్ ఆరోగ్యశ్రీ కార్డు ఇచ్చిండా 10 లక్షలది. ఇప్పుడు ఎవరికన్నా ఈ ఏమన్నా ప్రాణహాని ఉన్నా లేకపోతే వాళ్ళకి ఆరోగ్యం బాగాలేకపోయినా కానీ ఆ కార్డు ఉన్న ధైర్యంతో అయితే హాస్పిటల్కి అయితే పోతురు కదా. ఇప్పుడు ముఖ్యమంత్రి గారు నిన్న చెప్పారు కదా 2 గ్యారెంటీలు మళ్ళీ అసెంబ్లీలో కూడా బయట పెడతా అని. ఇంకేం కావాలండి? వచ్చిన 50 రోజులలో 2 గ్యారెంటీలు బయట పెట్టినాం. తర్వాత ఇంకో 2 గ్యారెంటీలు వస్తూనే ఉన్నాయి. తర్వాత ఇంకో 2 గ్యారెంటీలు ఇస్తా అంటున్నాం 100 రోజులల్లో. వీళ్ళకి ఎందుకు అంత నొప్పి? ఎవడొచ్చి చెప్పిండంటే వీళ్ళకు మాకు ప్రజాభవనం ఉంది, మేము చేయకపోతే ప్రజలందరూ నేరుగా వచ్చి మాకే చెప్తారు. నేను అడ్డిరిగిన వాళ్ళ దగ్గర రా, మేము ప్రజలు ఎవరు పోతలేరు, వాళ్ళ ఇంటి దగ్గర ఓడి పోతలేడు కాబట్టి వీళ్ళు బయటికి వెళ్తారు. ప్రజాభవనం అనేది ఒక ఆఫీస్ పెట్టినాం. ఎవరికన్నా ఏమన్నా గ్రీవియన్సెస్ ఉంటే డైరెక్ట్ ఆడికొచ్చి చెప్పుకుంటుర్రు. సో 100 రోజులలో మేము పూర్తి చేస్తా అన్నాం. 60 రోజులలో 4 పెట్టినాం బయట, ఇంకా 2 కూడా వచ్చేస్తాయి. ఓపిక పెట్టుకోండి. మీరేం చేసిర్రు 10 సంవత్సరాలు? గడ్డి తిన్నారా? లేకపోతే గాడిద పనులు తోమిర్రా? 3 ఎకరాల భూమి ఇచ్చిర్రా దళితులకి? దళితులు ముఖ్యమంత్రి చేస్తానని చేసిర్రా? తర్వాత ఏం చేసిండు? ప్రతి మండలాల్లో ఒక మహిళ బాలికలకు ఒక రెసిడెన్షియల్ స్కూలు స్విమ్మింగ్ పూల్ కడతాను కట్టిండా? డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇచ్చిండు అందరికీ. మళ్ళీ నిరుద్యోగ భృతి ఇస్తాడు ఇచ్చిండా? అసలు నీ సంగతి ఏంది చెప్పురా భయ్. నువ్వు మా 6 గ్యారెంటీల గురించి కాదు, నువ్వు 10 సంవత్సరాలలో ఇస్తా అన్నది ఏమైనా గది చెప్పు నువ్వు సంగతి. ఫస్ట్ నువ్వు రైతులు రుణమాఫీ అన్నట్టు చేసిండా? మీరు ఒక్కసారి గుర్తు చేసుకోండి. వాళ్ళు 10 సంవత్సరాల చెయ్యని విషయాలు మమ్మల్ని అడిగేదాన్ని ఏముంది? మేము వచ్చిన 2వ రోజుకి 2 గ్యారెంటీలు బయట పెట్టినాం. ఇప్పుడు మళ్ళీ ఇంకా 2 గ్యారెంటీలు బయటికి తీసుకొస్తున్నాడు రేవంత్ రెడ్డి గారు. 100 రోజులలో మొత్తం పూర్తి చేస్తా అని చెప్పిండు బాజాప్తా. ఆల్రెడీ అయితేనే ఉన్నాయి కదా, కొనసాగుతున్నాయి. మహిళలు బస్ పాస్ ఫ్రీ అన్న ఎక్కుతూనే ఉన్నారు, తిరుగుతూనే ఉన్నారు. ఆడవాళ్ళు వాళ్ళు హ్యాపీగా ఉన్నారు. రాష్ట్రంలో ఉన్న ఆడవాళ్ళు అందరూ కూడా హ్యాపీగా ఉన్నారు రేవంత్ రెడ్డి గారి మీద. కానీ ఆటో డ్రైవర్లు బాధపడుతున్నారు అంటారు కదా. 16వ తారీఖున వాళ్ళు
రాష్ట్ర వ్యాప్తంగా బంద్ కూడా పిలుపునిస్తా ఉన్నారు. సార్ నేను ఒకటి చెప్తున్నా, ఉమ్, తెలంగాణలో ఆటో యూనియన్ సంఘాలు అందరు కూడా మాతో కూడా ఉంటారు కదా, వాళ్ళు కూడా మాకు అందరు కూడా దగ్గరనే, ఉమ్, వాళ్ళందరూ కూడా ఉమ్, మా దగ్గరకు వస్తున్నారు, వాళ్ళు కూడా హ్యాపీగా ఉన్నారు. వాళ్ళు రేవంత్ రెడ్డి గారిని ఉమ్, వాళ్ళు సన్మానం చేస్తాం, మాకు టైం ఇప్పియమని అడుగుతున్నారు. ఉమ్, 12 జాయింట్ యాక్షన్ కమిటీలు, ఉమ్, వాళ్ళ అహ్మదుల్లానో ఉన్నది ఆయన పేరు, ఉమ్, వాళ్ళ పెద్ద మనిషి వచ్చి ఉమ్, 12 సంఘాలతోటి కలిసి మాకు పుష్పగుచ్చం ఇచ్చిపోతారని దినాం తిరిగిపోతున్నాడు రేవంత్ రెడ్డి గారి దగ్గరికి. రేవంత్ రెడ్డి గారు అపాయింట్మెంట్ ఇచ్చి వాళ్ళందరూ కలిసిపోతారట. ఉమ్, సార్ వీళ్ళందరూ కూడా కావాలని రెచ్చగొడుతురు. ఉమ్, ఎందుకు రెచ్చగొడుతున్నారు అంటే ఏదో ఒక సాకు చూపించాలని. ఓకే. పోనీ కేసీఆర్ని బయటికి వచ్చో కేటీఆర్ని బయటికి వచ్చో మహిళలది ఆర్టీసీ బస్ పాస్ రద్దు చేయమని చెప్పానండి. చెప్పానండి. వాళ్ళు ఆటోలు ఎక్కి తిరుగుతున్నాడు కదా కేటీఆర్. 10 సంవత్సరాలు ఎప్పుడైనా ఆటోలు ఎక్కి తిరిగిండా? హెలికాప్టర్ ప్రైవేట్ జట్లు తప్పించి ఎప్పుడైనా ఆటోలు ఎక్కిండా? రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కాగానే ఇప్పుడు ఆటో ఎక్కిండు. రేపు పొద్దున సైకిల్ ఎక్కి తిరిగే పరిస్థితి కూడా వస్తుంది ఆయనకు. ఇవన్నీ డ్రామాలు మానుకో కేటీఆర్. నువ్వు ఆటోల మీద ఇప్పుడు వచ్చిందా నీకు ప్రేమ? మేము ఆటోలకు 12,000 రూపాయలు వాళ్ళకు సంవత్సరానికి ఇస్తున్నాడు రేవంత్ రెడ్డి గారు. 12,000 రూపీస్ ఈమన్ ఆటో వాళ్ళకి అందరు కూడా. వాళ్ళకి హెల్త్ కార్డు, వాళ్ళకు ఆరోగ్యశ్రీ కార్డు ఉంటుంది. అది కాక నీకు 12,000 రూపాయలు ఇస్తా అని చెప్పి మేనిఫెస్టోలో పెట్టి అది ఇంప్లిమెంట్ చేస్తాం మేము. నువ్వు పరిపాలనలో రేవంత్ రెడ్డి గారు వచ్చిండ్రు, సమయం కావాలి సార్. మీ లెక్క ఫోన్లు కొట్టి వాళ్ళకి 50 కోట్లు 60 కోట్లు అని చెప్పే ప్రభుత్వం కాదు ఇది. ఏ దానికైనా పారదర్శకతోటి వస్తుంది. నువ్వు ఫోన్ చేసి 60 కోట్లు ఇచ్చేసి 55 కోట్లు ఇచ్చామని మీ దోస్తులకు ఇప్పించుకున్నావంట కదా, దాని సంగతి చెప్తాం బిడ్డ ఇప్పుడు.